టైటిల్ చూడగానే మీకు అర్థమయ్యే ఉంటుంది. స్టాక్ మార్కెట్ గురించి మనం నేర్చుకోవడానికి అవసరమయ్యే 16 బుక్స్ని ఈ వీడియోలో మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. స్టాక్ మార్కెట్లోకి కొత్తగా వచ్చి యాజ్ ఎ బిగినర్గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు చదవాల్సిన బుక్స్ ఏంటంటే, ఫస్ట్ బుక్ వచ్చేసి లెర్న్ టు ఎర్న్. పీటర్ లించ్ అనే యూఎస్కి చెందిన సక్సెస్ఫుల్ ఫండ్ మేనేజర్ రాసిన ఈ బుక్లో యుఎస్ ఎకానమీ అనేది జీరో నుంచి ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎలా మారింది అనేది ఈ బుక్ లో మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ అలాగే ఒక దేశ ఆర్థిక వ్యవస్థ మీద స్టాక్ మార్కెట్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో ఈ బుక్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తారు. అండ్ అలాగే ఈ బుక్ ద్వారా మనకి స్టాక్ మార్కెట్ హిస్టరీ తెలుస్తుంది. అండ్ దీంతో పాటు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఎటువంటి ఏరియాస్ లో కాన్సన్ట్రేట్ చేయాలనే విషయాల్ని పీటర్ లించ్ ఈ బుక్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. సో సెకండ్ బుక్ ఏంటంటే స్టాక్స్ టు రిచెస్. పరాగ్ పారీక్ అనే ఇండియాకి చెందిన ఒక సక్సెస్ఫుల్ వాల్యూ ఇన్వెస్టర్ రాసిన ఈ బుక్ లో ఇన్వెస్ట్మెంట్ బేసిక్స్ గురించి అండ్ అలాగే బిహేవియరల్ ఫైనాన్స్ గురించి, స్టాక్ మార్కెట్ లో ఉన్న ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అనే వాళ్ళు సైకలాజికల్ గా ఎలా ఉండాలి అని పరాగ్ పారీక్ ఈ బుక్ లో చాలా క్లియర్ గా చెప్తారు. అండ్ థర్డ్ బుక్ ఏంటంటే రొమాన్సింగ్ ద బ్యాలెన్స్ షీట్. అనిల్ లంబా అనే వ్యక్తి రాసిన ఈ బుక్ లో బ్యాలెన్స్ షీట్ యొక్క బేసిక్స్ గురించి అండ్ అలాగే బ్యాలెన్స్ షీట్ అనేది ఎలా చదవాలి అనే విషయంపై అండ్ అలాగే బ్యాలెన్స్ షీట్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తారో అనే విషయాలపై క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ వీటితో పాటు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు బ్యాలెన్స్ షీట్ లో ఏ ఏరియాస్ పై కాన్సన్ట్రేట్ చేయాలి అండ్ వేరియస్ ఆస్పెక్ట్స్ లో బ్యాలెన్స్ షీట్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాలు ఈ బుక్ లో అనిల్ లంబా గారు మెన్షన్ చేయడం జరిగింది. సో స్టాక్ మార్కెట్ లో బిగినర్స్ అనే వాళ్ళు ఇన్వెస్ట్ చేద్దామనే ఒక ఐడియా ఉన్నప్పుడు ఈ 3 బుక్స్ ని చదివితే వాళ్ళకి క్లియర్ గా ఒక ఐడియా వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే స్టాక్ మార్కెట్ గురించి కొంచెం తెలిసిన వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడే బుక్స్ ఏంటంటే, ఫస్ట్ బుక్ వచ్చేసి వన్ అపాన్ వాల్ స్ట్రీట్. పీటర్ లించ్ రాసిన ఈ బుక్ లో కంపెనీ అనాలిసిస్ ఎలా చేయాలి అండ్ అలాగే గ్రోత్ ని బేస్ చేసుకుని కంపెనీస్ అనేవి ఎలా క్లాసిఫై అవుతాయి అండ్ అలాగే బెస్ట్ కంపెనీస్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ వీటితో పాటు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు అతను చేసిన తప్పుల గురించి ఈ బుక్ లో ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టాక్ మార్కెట్ లో ఉన్నప్పుడు ఒక ఇన్వెస్టర్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలి అనే దానిపై ఈ బుక్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. మైండ్ సెట్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు మనకి నష్టం వస్తే ఆ పెయిన్ ని ఎలా ఇగ్నోర్ చేయాలి అండ్ అలాగే మెంటల్లీ బ్యాలెన్స్డ్ గా ఎలా ఉండాలి అనేది వన్ అప్ ఆన్ వాల్ స్ట్రీట్ బుక్ లో పీటర్ లించ్ చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ వీటితో పాటు ఒక కంపెనీ యొక్క లాంగ్ టర్మ్ వ్యూని మనం ఎలా చూడాలి అనే ఆస్పెక్ట్ పై ఈ బుక్ లో చాలా క్లియర్ గా అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ సెకండ్ బుక్ వచ్చేసి ఇప్పుడు కామన్ స్టాక్స్ అండ్ అన్కామన్ ప్రాఫిట్స్. ఫిలిప్ ఏ ఫిషర్ అనే వ్యక్తి ఈ బుక్ ని రాయడం జరిగింది. మీ అందరికీ వారెన్ బఫెట్ గారు తెలిసే ఉంటారు. వారెన్ బఫెట్ గారు చాలా సార్లు అంటూ ఉంటారన్నమాట, సైకలాజికల్ గా తను 85% బెంజమిన్ గ్రాహం అయితే 15% ఫిలిప్ ఏ ఫిషర్ అని. అంటే వారెన్ బఫెట్ గారు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరి ఐడియాలజీస్ ని ఎక్కువగా ఫాలో అవుతారనమాట. ఫిలిప్ ఏ ఫిషర్ రాసిన ఈ బుక్ లో క్వాలిటేటివ్ అనాలిసిస్ గురించి అండ్ అలాగే ఫిషర్స్ ఫిలాసఫీ అండ్ అలాగే ఇన్వెస్ట్మెంట్ ప్రిన్సిపల్స్ అనేవి మనకి చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి స్టాక్ మార్కెట్ గురించి ఆల్మోస్ట్ అంతా తెలిసిన వాళ్ళు. సో ఈ టైప్ ఆఫ్ పీపుల్ చదవాల్సిన బుక్స్ ఏంటంటే బెంజమిన్ గ్రాహం రాసిన ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అండ్ అలాగే సెక్యూరిటీ అనాలిసిస్ అనే 2 బుక్స్ అనమాట. ఈ బెంజమిన్ గ్రాహం ఎవరైతే ఉన్నారో ఇతన్ని ఫాదర్ ఆఫ్ వాల్యూ ఇన్వెస్టింగ్ అంటారు. అండ్ అలాగే ఇతను రాసినది ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ బుక్ ని బైబిల్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అంటారు. ఈ 2 బుక్స్ అనేవి చాలా అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటాయి. వీటిని మనం చదివి అర్థం చేసుకోవాలంటే ఫండమెంటల్ అనాలిసిస్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఒకవేళ రాకపోతే మటుకు నేర్చుకొని చదివితేనే అర్థమవుతుంది. అండ్ ఈ బుక్స్ లో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ గురించి క్లియర్ ఐడియాలజీ ఉంటుంది. ఫండమెంటల్ అనాలిసిస్ తో పాటు బాండ్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉంటే ఈ బుక్ ని చదివేటప్పుడు మీకు ఇంకా సింపుల్ గా అనిపిస్తుంది. ఇవే కాకుండా ఇన్వెస్ట్మెంట్ కోసం చదవాల్సిన ఇంకొన్ని బుక్స్ ఏంటంటే రిచ్ డాడ్ పూర్ డాడ్. ఈ బుక్ ని రాబర్ట్ టి కియోసాకి అనే వ్యక్తి రాశాడు. ఈ బుక్ లో రాబర్ట్ టి కియోసాకి జనాల్లో ఫైనాన్షియల్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చాలా బాగా ట్రై చేశారు. ఈ బుక్ లో రాబర్ట్ ఏం చెప్తారంటే, మిడిల్ క్లాస్ పీపుల్ అనే వాళ్ళు మనీ కోసం వర్క్ చేస్తారు, కానీ రిచ్ పీపుల్ మాత్రం ఏదైనా నేర్చుకుందామంటేనే వర్క్ చేస్తారు. సో రిచ్ పీపుల్ థాట్స్ అనేవి ఏదైనా నేర్చుకోవాలనుకుంటే మిడిల్ క్లాస్ లేదా పూర్ పీపుల్ థాట్స్ అనేవి మనీ మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ అయి ఉంటాయని రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ లో రాబర్ట్ మెన్షన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ బుక్ వచ్చేసి ఏ జేబ్రా ఇన్ లయన్ కంట్రీ. రాల్ఫ్ వాగ్నర్ రాసిన ఈ బుక్ లో స్మాల్ క్యాప్ కంపెనీస్ ని ఎలా పిక్ చేసుకోవాలి అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడానికి అవసరమయ్యే స్ట్రాటజీస్ గురించి ఈ బుక్ లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ బుక్ వచ్చేసి ద దందో ఇన్వెస్టర్. మోహనీష్ పబ్రాయ్ రాసిన ఈ బుక్ లో ప్రాఫిట్స్ ఎక్కువగా ఉండి లాసెస్ తక్కువగా ఉండే కంపెనీస్ ని ఎలా చూస్ చేసుకోవాలనే విషయంపై ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే వేరియస్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో ఈ బుక్ లో చాలా క్లియర్ గా చెప్తారు. అండ్ నెక్స్ట్ బుక్ వచ్చేసి బీటింగ్ ద స్ట్రీట్.
పీటర్ లించ్ రాసిన ఈ బుక్ లో వేరియస్ ఇన్వెస్ట్మెంట్ టెక్నిక్స్ అండ్ వీటితో పాటు కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ బుక్ వచ్చేసి ద లిటిల్ బుక్ ఆఫ్ వాల్యుయేషన్. అశ్వత్ దామోదరన్ రాసిన ఈ బుక్ లో స్టాక్ వాల్యుయేషన్ గురించి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాకపోతే ఈ బుక్ చదవడానికి ఫండమెంటల్ అనాలిసిస్ అనేది వచ్చి ఉండాలి. ఒకవేళ ఫండమెంటల్ అనాలిసిస్ వచ్చినట్టయితే స్టాక్ వాల్యుయేషన్ కోసం ఈ బుక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ బుక్ ఏంటంటే యూ కెన్ బి ఏ స్టాక్ మార్కెట్ జీనియస్. జోయల్ గ్రీన్బ్లాట్ అనే అమెరికాకి చెందిన సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ అండ్ ఫండ్ మేనేజర్ రాసిన ఈ బుక్ లో వేరియస్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. అండ్ అలాగే ఇన్వెస్ట్మెంట్ గురించి డిఫరెంట్ టెక్నిక్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఇన్వెస్ట్మెంట్ ని పక్కన పెడితే ట్రేడింగ్ చేయడం కోసం మనకి టెక్నికల్ అనాలిసిస్ రావాలి. సో టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవడానికి యూజ్ అయ్యే బుక్స్ ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ బుక్ ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ ఆఫ్ ద ఫైనాన్షియల్ మార్కెట్స్. ఈ బుక్ ని జాన్ జే ముర్ఫీ అనే ఆథర్ రాశారు. జాన్ జే ముర్ఫీ అనే వ్యక్తి సిఎన్బిసిలో 40 years పాటు టెక్నికల్ అనలిస్ట్ గా పనిచేశారు. ఈ బుక్ లో ఏంటంటే కాంప్లెక్స్ థింగ్స్ కూడా ఈజీగా బిగినర్స్ కి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ బుక్ ఏంటంటే జపనీస్ క్యాండిల్ స్టిక్ చార్టింగ్ టెక్నిక్స్. స్టీవ్ నిసన్ రాసిన ఈ బుక్ లో క్యాండిల్ స్టిక్స్ యొక్క బేసిక్స్ గురించి చాలా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఒక బిగినర్ కి అర్థమయ్యే విధంగా టెక్నికల్ అనాలిసిస్ అనేది ఈ బుక్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఫైనల్ బుక్ ఏంటంటే డెట్ కంపెనీస్ వాకింగ్. స్కాట్ ఫియరన్ రాసిన ఈ బుక్ లో షార్ట్ సెల్లింగ్ యొక్క స్ట్రాటజీస్ గురించి అండ్ అలాగే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ గురించి చాలా క్లియర్ గా చెప్పారు. సో స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవడానికి ఇప్పుడు నేను చెప్పిన బుక్స్ అన్నిటిని సూపర్ 16 బుక్స్ అనొచ్చు. సో ఇందులో మీకు ఏదైతే బెస్ట్ అనిపించిందో ఆ బుక్ ని కొనుక్కొని ఒకసారి చదవడానికి ట్రై చేయండి. సో దట్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న బుక్ అనేది మీకు పాత్వేని చూపించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.